వెల్కమ్ టు ఎస్వీబీ కుకింగ్ ఛానల్. ఈ సాఫ్ట్ మైసూర్ పాక్ అనొచ్చండి, గీ మైసూర్ పాక్ అనొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి మైసూర్ పాకు. చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం. ముందుగా ఒక వెడల్పాటి బాండీ తీసుకోవాలండి, మందంగా కూడా ఉండాలి. ఒక గ్లాస్ శనగపిండి, జల్లించిన శనగపిండిని తీసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే శనగపిండి తీసుకుంటామో ఆ గ్లాస్ తోటే గీ పంచదార కూడా తీసుకోవాలి. ఈ శనగపిండిని మనం లో ఫ్లేమ్లో పెట్టండి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎలా అంటే మనకి స్మెల్ వస్తుందండి, మాడిపోకూడదు. మాడిపోతే మనకి మైసూర్ పాక్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది. మాడిపోకుండా చాలా ఈవెన్గా మనం లోలో పెట్టి మీడియంలో పెట్టి దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మనం శనగపిండి తీసుకున్నామో ఆ గ్లాస్ తోటే నెయ్యి తీసుకోవాలి. తీసుకుని దీంట్లో హాఫ్ నెయ్యి పిండిలో వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా చేయడం వల్ల మన పాకంలో ఇది వేయడం అప్పుడు బబుల్స్ ఫామ్ అవుతుందండి. చాలా ఈజీగా మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది. అందువల్ల సగం గీ ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత అదే గ్లాస్తో పంచదార తీసుకోవాలి. ఏ గ్లాస్తో పంచదార తీసుకున్నామో ఆ గ్లాస్లో సగం వరకు వాటర్ తీసుకోవాలి. సగం వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ తీసుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి బాగా పాకం రానివ్వాలి. పాకం అంటే ఏమీ లేదంటే ఒక్క తీగ పాకం. మనం చేతి వేలు పెట్టి ఇలా చూసినప్పుడు ఒక్క తీగ వచ్చిందంటే సరిపోతుందండి. అంటే పాకం రెడీ అయిపోతుంది. ఓన్లీ ఒక్క తీగ వచ్చేలా మనం పాకం చూసుకోవాలి. ఇంకా మీకు వీడియోలో కనిపిస్తుంది అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక్క తీగ వస్తే సరిపోతుంది. ఇలాంటిటప్పుడు ఇంకా తీగ వచ్చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం ముందుగా కలిపి పెట్టుకున్న నెయ్యి మిశ్రమాన్ని దీంట్లో వేసేయాలండి. వేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. అదిగోండి మనం వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఇలా నెయ్యి కలపడం వల్ల చాలా ఈజీగా అయితే మనకి దీంట్లో పాకంలో అయితే పిండి మెల్ట్ అయిపోతుందండి. బబుల్స్ అని అస్సలు ఫామ్ అవ్వదు. అదే పొడిపిండి అయితే బబుల్స్ ఫామ్ అయిపోతుంది. ఇలాగే చేసుకోవాలి. తర్వాత దీన్ని అలా మనం మీడియం ఫ్లేమ్లోనూ పట్టి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాత కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత మనకి ఇంకా హాఫ్ నెయ్యి ఉంటుంది కదండి గ్లాస్లో, కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒకసారి కొంచెం నెయ్యి వేసిన తర్వాత ఈ పిండి దాని నెయ్యినంతటిని శుభ్రం లాగేసుకోవాలండి. అప్పుడు మళ్ళీ ఇంకోసారి నెయ్యి వేయాలి. మొత్తం ఒకేసారి నెయ్యి వేయకూడదు. ఇంకోటి మళ్ళీ లాగేసుకుని మళ్ళీ ఇంకోసారి నెయ్యి వేసాను. ఇలా మనం నెయ్యి అయిపోయే వరకు కూడా కొద్దిగా నెయ్యి వేసుకుంటా పిండి లాగేసుకుని మళ్ళీ నెయ్యి వేసుకుని అలా చేస్తూ ఉండాలి. నేనైతే నెయ్యి మొత్తం వేస్తానండి. నాది అయిపోయింది. ఇప్పుడు ఇంకోండి బాగా ఇట్లా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ ఉండాలి. ఎలా అంటే మనం ఉండ చేసుకున్నప్పుడు దాన్ని పిండి ఒక ప్లేట్లో వేసుకున్నప్పుడు ఉండ అవ్వాలండి. ఉండ అయ్యే వరకు కూడా మనం దీన్ని సిమ్లో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. ఇంకోటి చూసారా ఉండ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లేట్ తీసుకోవాలి. ఒక ప్లేట్కి మనం గీ రాసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న ప్లేట్లో దీన్ని వేసేసుకోవాలండి. మనం ఎలాంటి ప్లేట్ తీసుకుంటే అంత మనకి సేఫ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇంక చల్లారిపోయిన తర్వాత కట్ చేసేసుకోవాలి. ఎంత సాఫ్ట్గా చాక్ దిగుతుందో చూసారా. చాలా టేస్టీగా ఉంటుందండి మైసూర్ పాక్ అయితే. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత మెత్తగా ఉంటుంది. మన ఇంట్లోని చేసుకోవడం వల్ల మంచిగా కూడా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.